హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ కనిపిస్తున్న పూల సోయగం అనేది కొండపాకకు వెళ్ళే దారిలో ఉందండి. ఈ కొండపాక శక్తిపీఠాల ఆలయము సిద్దిపేట నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అదే హైదరాబాద్ నుంచి అయితే 80 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది హైదరాబాద్ నుంచి సిద్దిపేట వెళ్ళే దారిలో మనకు మెయిన్ రోడ్డు పైన వృద్ధాశ్రమం ఉంటుందండి. అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వచ్చేస్తే ఈ ఆలయం కనిపిస్తుందండి. దాదాపు అందరము శక్తిపీఠాలు, అష్టాదశ శక్తిపీఠాలు దర్శించుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ఆలయంలో అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయండి. ఇక్కడ దర్శించుకుంటే చాలండి, జన్మ ధన్యమవుతుంది అనిపించిందండి. అంత బాగుందండి ఇక్కడ టెంపుల్. ముందుగా ఈ టెంపుల్లోకి ఎంటర్ కాగానే పరమేశ్వరుడు మనకు దర్శనమిస్తాడండి. ఆ మహాదేవుని ఆశీర్వచనం అయ్యాక మాకు పంతులు గారు కూడా తన హస్తాలతో ఆశీర్వచనం ఇచ్చారండి. ఈ శివాలయంకి ఎడమ వైపుగా పార్వతీదేవి అమ్మవారు కూడా ఉన్నారండి. ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర మేము ఓడిబియ్యం కార్యక్రమాలు ప్రారంభించామండి. ముందుగా ఇక్కడి అమ్మవారి ఆశీర్వచనం తీసుకున్నాక ఓడిబియ్య కార్యక్రమాలు ఇక్కడ నుంచి స్టార్ట్ చేశామండి. ఆ తర్వాత ఈ ప్రధాన ఆలయానికి చుట్టూ ఒక్కొక్క ఆలయంలో అష్టాదశ శక్తిపీఠాలని ప్రతిష్ఠించారండి. ముందుగా మనము విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకున్నాక ఒక్కొక్కటిగా ఈ అమ్మవార్లందరినీ దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ ప్రతి నెల పౌర్ణమికి రుద్రాభిషేకము, అలాగే కుంకుమార్చనలు, చండీ హోమంలు జరుగుతాయట అండి. వీలైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వచ్చి ఒక్కసారైనా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. మాకైతే ఈ ఆలయంలోకి రాగానే మనసుకు ఎంతో హాయిగా, ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి. అష్టాదశ శక్తి పీఠాలని మనము అన్ని చోట్లకి వెళ్ళి చూడలేం కదండి. ఇక్కడైతే ఒకే చోట అందరినీ దర్శనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.